అసలు నాగపంచమి ఎందుకు జరుపుకుంటారు మీకు తెలుసా? ఒక చిన్న గ్రామంలో రైతు పొలంలో మట్టి తవ్వుతుంటుండగా 4 పాము పిల్లలు కనిపించాయి. అజ్ఞానంతో రైతు వాటిని చంపేశాడు. ఆ రాత్రి ఆ పిల్లల తల్లి అయిన నాగిని బాధతో కోపంతో నా బిడ్డల్ని నాశనం చేసిన వారికి శిక్ష పడాలి అనుకుంటూ రైతు ఇంటికి వచ్చి అతనిని కాటువేసింది. అది చూసిన రైతు భార్య బాధతో నాగమాతను పాలు అర్పించి పూజిస్తూ చేతులు జోడించి నమస్కరించి ఇలా అంది, నేను తల్లినే, నువ్వు బిడ్డల్ని కోల్పోయావు, నేను కుటుంబాన్ని కోల్పోతావు. ప్రతీకారం చూపకో అమ్మా, మమ్మల్ని క్షమించండి అని వేడుకుంటుంది. ఆ మాటలు విన్న నాగమాతకు కోపం కరుగుపోయి తల్లి హృదయం మెలిగి అతనిని తిరిగి బ్రతికించింది. ఆ రోజు శ్రావణమాసం శుక్లపక్షం పంచమి తిథి అవ్వడమో నాగపంచమిగా పిలువబడింది. అందుకే నాగదేవతని మన తప్పులు క్షమించే దేవతలాగా కొలుస్తాము. అంతేకాకుండా నాగుల్ని ఆరాధించడం వల్ల సర్పశాపం నుండి విముక్తి, కుటుంబ శాంతి, ఆరోగ్యం, నిరంతర సంతాన సాఫల్యం లభిస్తాయని నమ్మకం. అందుకే నాగపంచమి రోజున పుట్ట దగ్గర పాలు, పండ్లు పెట్టి పామురూపలన్నీ నాగదేవతలను పూజిస్తూ క్షమాపణతో, శ్రద్ధతో ఈ పండుగ జరుపుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే జై నాగదేవత అని కామెంట్ చేసి మరిన్ని విషయాల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.